ఇక ఉద్యోగుల సర్వీసెస్ అంశాల పర్యవేక్షణకు వివిధ అంచెల వ్యవస్థ. ఇక ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులు వంటి సర్వీసు అంశాల సత్వర పర్యవేక్షణ, మానవ వనరుల నిర్వహణ, సమన్వయానికి వివిధ అంచెల వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో సర్వీసు అంశాలను చూసే అధికారులకు ప్రత్యేక హోదాలు కల్పించింది, బాధ్యతలు అప్పగించింది. విభాగాధిపతుల కార్యాలయాల్లో సర్వీసు అంశాలను చూసే సూపరింటెండెంట్ను క్యాడర్ మేనేజర్గా నియమించింది. స్పెషల్ సర్వీసెస్ నిబంధనల్ని అప్డేట్ చేయటం, ఉద్యోగి లైఫ్ సైకిల్కి సంబంధించిన అన్ని అంశాలని సకాలంలో ప్రాసెస్ చేయటం వంటి బాధ్యతల్ని అప్పగించింది. ఇక విభాగాధిపతుల కార్యాలయాల్లోనే ఏడీ, డీడీ, జేడీ, అదనపు డైరెక్టర్ స్థాయి అధికారిని హెచ్ఓడి లెవెల్ నోడల్ ఆఫీసర్గా నియమించింది. ఇక రూల్స్ రివిజను, సీనియారిటీ, పదోన్నతుల పర్యవేక్షణ, ఈడీపీసీ అమలు వంటి బాధ్యతలు అప్పగించింది. ఇక సచివాలయంలో నోడల్ అధికారిగా మిడిల్ లెవెల్ ఆఫీసర్ను నియమించింది. సర్వీసు నిబంధనల అప్డేషన్, సీనియారిటీ జాబితాలు సిద్ధం చేయటం, సకాలంలో పదోన్నతులు వచ్చేలా చూడటం, ఈడీపీసీ సకాలంలో అమలయ్యేలా చూడటం వంటి బాధ్యతలు అప్పగించింది. ఇక జీఏడీలో నోడల్ అధికారిగా సర్వీసెస్, మానవ వనరుల నిర్వహణ విభాగం సెక్షన్ అధికారిని నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యవేక్షణ, నిబంధనల సవరణ, సమన్వయం వంటి బాధ్యతలు అప్పగించింది. ఇక జిల్లా స్థాయిలో నోడల్ అధికారిగా డిఆర్ఓలను నియమించింది. జిల్లా స్థాయిలో సీనియారిటీ, పదోన్నతుల పర్యవేక్షణ, ఈడీపీసీ, డీసీడీబీ, జిల్లా జేఏసీ సమావేశాల నిర్వహణ వంటి బాధ్యతలు అప్పగించింది. ఇక వివిధ స్థాయిల్లో బాధ్యతలు అప్పగించిన అధికారుల జాబితాలను జీవోతో పాటు విడుదల చేసింది.